దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈరోజు అమ్మవారిని రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా పూజిస్తారు. మన సైడ్ వచ్చేసి బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు కదా. అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసుకుని మంచిగా ప్రసాదం అయితే వండి పెట్టేశాను అనమాట. నేను నార్త్లో ఉన్నప్పుడు నవదుర్గలను పూజించడం చాలా బాగా నచ్చిందనమాట. అదే ప్రాసెస్ నేను కూడా అయితే కంటిన్యూ చేశాను. శైలపుత్రీదేవి కదా ఈరోజు మొదటి రోజు. సో అమ్మవారి కోసం వైట్ శారీ వేర్ చేయాలి, కానీ నా దగ్గర వైట్ శారీ లేదు. సో నేనైతే పింక్ శారీ అయితే వేర్ చేసుకున్నాను. మన దగ్గర ఉన్నదాంతో అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు అనుకునే భక్తురాల్లో నేను కూడా ఒకదాన్ని అనమాట. అది సర్లే కానీ అమ్మవారికి అయితే ప్రసాదం చేసి పెట్టేశాం. మరి మనం కూడా తినాలి కదా, అసలే నవరాత్రులు ఒక పూటే భోజనం చేస్తాం కాబట్టి. సో నిన్న అయితే కాళికాదేవి గుడికి వెళ్ళాం కదా, అక్కడ వాక్కాయలు కనిపించినాయి అనమాట. ఎప్పటి నుంచో నాకు వాక్కాయలు తినాలని చాలా కోరిక. లైఫ్లో ఫస్ట్ టైం వాక్కాయలు ట్రై చేస్తున్నాను నేను. దాని టేస్ట్ ఒక్కసారైనా చూడాలనుకునేదాన్ని. సో నేనైతే టమాటా పప్పు వండినట్టే వండేస్తున్నాను. మంచిగా వాక్కాయలను అయితే క్లీన్ చేసుకుని దానిలో గింజలన్నింటినీ తీసాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం పసుపు కారం అయితే వేసుకుని వాటర్ పోసేసి 4 విజిల్స్ అయితే రానిస్తాను. చూడండి పప్పు అయితే మంచిగా మెదిగిపోయింది కదా. సో ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. తాలింపు వేసిన తర్వాత పప్పు చూడండి అలా చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఆగలేకపోయాను అనమాట. ఆ పప్పు ఉడకంగానే ఈరోజు అయితే వెంటనే అన్నం తినేసాను. లైక్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి, సో బ్రేక్ఫాస్ట్ కూడా లేదు కాబట్టి ఈరోజు అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేశాననే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఒక ముద్ద పెట్టుకున్నప్పుడు దాని ఫ్లేవర్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకే ఇంకొక ముద్ద పెట్టుకున్న తర్వాత దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే కొంచెం మామిడికాయ పప్పు తిన్నట్టు అనిపించింది నాకైతే. టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. వాక్కాయ పప్పు ఇంత టేస్ట్ ఉంటుందని ఇదే ఫస్ట్ టైం అనమాట తెలియటం. వెంటనే మా ఆయనకి కాల్ చేసి చెప్పంగానే వాక్కాయ పప్పు చాలా బాగుంటావంటే నిజంగా పుల్లగా చాలా బాగుంటుంది తెలుసా అన్నాడు. మీరు గోదావరి వాళ్ళు ఎప్పుడైనా తింటారు, ఇదే నా ఫస్ట్ టైము, ఎంజాయ్ చేయని అంటే సరే బాగా తినమ్మా అన్నారు. అసలు ఈ మధ్యన మా ఆయన లేడని చెప్పి నేను కుకింగ్ వీడియోసే పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే జనాలందరూ బాగా ఏడుస్తున్నారు అనమాట. నీకేంటమ్మా మీ ఆయన లేకపోయినా 4-3 రకాలు వండుకొని తింటున్నా అంటున్నారు. నా వంట నేను వండుకున్నా సరే ప్రాబ్లమే.